ఆరాధనలో కూడా మనకు మాట చదువుకొని ధ్యానించుకొని ఆరాధన పడిపోదాం. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండము 12:7 వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై ఈ సంసారంలోకి నీతిగా అతను ప్రత్యక్షమైన యెహోవా బలిపీఠమును కట్టెను. తర్వాత మళ్ళీ తిరిగి 8వ వచనం కూడా చదువుకున్నాం. అక్కడ నుండి చాలు దగ్గర భాగాన్ని భాష నుంచి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, సమస్త దినులారా యెహోవాకు స్తుతి గీతం చెల్లించమన్నారు. దాని విలక్షణ మహాకార్యము అనే మాటను ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మోషే తన సేవకు నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి మహత్కార్యాలు చేసిన పాటల ద్వారా మిమ్మల్ని భజిస్తూ వచ్చాం. ఇప్పుడు మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాలుగా వచ్చిన వారు, వ్యక్తిగతంగా వచ్చిన వారు, సంఘంలో ఉన్నవారు అందరూ కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించిన కొరకై మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మీ దాసుని ఇక్కడ తెలియజేస్తే మీ ప్రజలకు నేను తెలియజేస్తాను. అభిషేకించండి, మీ దగ్గర మాటలు దయచేయండి, వినేవారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆరాధన కొరకు హృదయాలను సిద్ధపరచండి. మీ దగ్గర స్థలంగా చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం కూడా స్తుతిస్తూ ఎవరైతే వస్తుంటున్నారో మార్గ మధ్యలో వారందరికీ తోడైంది సహాయపరిచిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచవచ్చున్నాము తండ్రి. ఆమేన్. మనం గతంలో కూడా చూస్తూ వచ్చాం బలిపీఠానికి వచ్చిన కొన్ని అనుభవాలు. ఈరోజు కూడా మరికొన్ని అనుభవాలు చూడబోతూ వచ్చినాం. బలిపీఠము అబ్రహాము కడుతూ ఉంటున్నాడు. బలిపీఠము అబ్రహాము కడుతున్నాడు. ఇక్కడ దాదాపుగా మనం చదువుకున్న భాగంలోనే 2 బలిపీఠాలు కట్టాడు. మరి అబ్రహాము దేవుడు అబ్రహాము ప్రత్యక్షమైపోయిన తర్వాత దాదాపుగా 10 సార్లు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత
ఆయా సందర్భాల్లో ఆయన బలిపీఠాలు కూడా కడుతూ వచ్చాడు. ఆదికాండము 12 అధ్యాయంలో ఆయన పిలుస్తాడు. ఆదికాండము 24 అధ్యాయంలో ఆయన చరిత్ర ముగుస్తున్నది. 12 అధ్యాయాల్లో ఆయన యొక్క ప్రయాణము చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 12 అధ్యాయాల గురించి మనం ధ్యానించాలంటే సమయం చాలదు. మరి కొన్ని విషయాలు మాత్రం అక్కడక్కడ మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా దేవుడు మనలను కూడా మరి ఇక్కడికి వచ్చేసి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు 3వ సంవత్సరం మనం ప్రారంభించినాం. ఇక్కడ 2 సంవత్సరాల్లో ప్రభు మనతో ఎలాగా ఉన్నాడో వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతమైనటువంటి రక్షణ కొరకై సంఘాన్ని మనకు ప్రభు అనుగ్రహించి, స్థలాన్ని మనకు అనుగ్రహించి, ఇవన్నీ చేసిన వాటన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు మనము కొన్ని స్థుతిలో ఆరాధన చెల్లించుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలో మనము ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆదికాండం 12 అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుంటే 5 శ్రేష్టమైన విషయాలు కనబడుతుంటాయి. 5 శ్రేష్టమైన విషయాలు. మొదటి విషయం ఏంటంటే అబ్రహామును దేవుడు పిలవడము. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే అబ్రహామును దేవుడు ప్రత్యేకించడము. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి విధానం. నాలుగవ విషయం ఏంటంటే అబ్రహాము యొక్క ప్రయాణంలో దేవుడు తోడైనటువంటి అనుభవం. ఐదవ విషయం ఏంటంటే అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థన చేసినటువంటి అనుభవం. ఈ 5 అనుభవాల గురించి మనము ఇప్పుడు కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం అనేది జీవపు ఊట. అది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు విన్నా అందులో నుంచి అనేకమైనటువంటి మర్మాలు. ఎందుకంటే సాక్షాత్ దేవుడే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడైనా నూతనంగా మాట్లాడుతూ వస్తాడు. అందుకనే కొన్ని నూతన విషయాలు మనం చూడబోతుంటున్నాం. ఇందులో జాగ్రత్తగా గమనిస్తున్నాయండి. మొట్టమొదటి మనం గమనించినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము అనే మాట కనబడుతుంటున్నది. ఇక్కడ మొట్టమొదటి విషయం మనం అందరం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఏదో చర్చికి పోవడము, కూర్చోవడము, పాటలు పాడటం కాదు, కానీ దేవునికి మనకెంత వ్యక్తిగతంగా తీసుకొచ్చినటువంటి సహవాసము దేవుడు మనం తీసుకొని వచ్చాడు. ఏదో పాటలు పాడుకొని వాళ్ళని దేవుడు పిలిపించేసి చేసుకునేది కాదు. నేనెంత దేవునితో సహవాసం కలిగి ఉంటానో మీరు కూడా అదే రకంగా ఉండాలనే ఒక భావంతోనే దేవుడు మనకి విషయాలు చెప్తూ వస్తాడు. అబ్రహాము ఎంతో నేనంతో మీరు కూడా అంతే. వత్సం గారు ఎంతో నేనంతే, మనందరూ కూడా అంతే. ఆయన ఎవరికి కూడా పక్షపాతి కాడు. అందుకనే మనము ఆ విషయాలు మనం ఎలాగా ప్రభువుకు మనము సమీపం అయిపోతామో, ఆయన ప్రణాళిక ఏమిటనేది మీరు తెలుసుకోకపోతే ఆత్మీయంగా ఎదగలేరు, ప్రభుని అర్థం చేసుకోలేరు, దేవుడి మీద ఆధారపడలేరు, విశ్వాసంలో ఎదగలేరు, పరలోకంలో ప్రవేశించలేరు. అవి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు దేవా నా ఎడల నీ యొక్క ప్లాను, నా యొక్క ప్రణాళిక ఏమిటి అంటే ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ వస్తాడు. ఇక్కడ మొట్టమొదటి నేను చెప్పాను అబ్రహాము యొక్క పిలుపు. మరి అబ్రహాము యొక్క నాన్నగారిని ఎందుకు పిలవలేకపోయినాడు? వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నాడు, ఆయన కూడా ఎందుకు పిలవలేకపోయినాడు? అబ్రహాము యొక్క బంధువులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు పిలవలేకపోయినాడు? అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు ఉన్నాడు లోతు, తనని ఎందుకు పిలవలేకపోయినాడు? అబ్రహాముని ఎందుకు పిలిచినాడు? ఇది మొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, మన ఇంటిలో అనేకులు ఉండవచ్చు. అయితే దేవుడు ఎవరి మీద ఒక దృష్టి పెడతాడు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క దృష్టి ఒక వ్యక్తి మీద పడుతుంది. ఆ వ్యక్తిని దేవుడు సృష్టించాడు కాబట్టి, తను ఎదిగినటువంటి అనుభవం అంతా కూడా దేవుడు తెలుసు కాబట్టి, ఈ వ్యక్తి సరిపోతాడు, నాకు నమ్మకమైన వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తిని పిలిపించుకుంటాడు. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే అబ్రహామును మొట్టమొదటిగా పిలుస్తున్నాడు, అబ్రహామా అని పిలుస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఒక విగ్రహారాధికుల యొక్క స్థితిలో ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి యొక్క
మరి పరిస్థితి ఏంటంటే బబులోను దేశంలో ఈ యొక్క విగ్రహారాధన ప్రారంభించబడి మొట్టమొదటిగా సూర్యుడికి నమస్కారం చేశారు, తర్వాత చంద్రుడికి నమస్కారం చేశారు, తర్వాత నక్షత్రాలకు నమస్కారం చేశారు, తర్వాత పంచభూతాలకు నమస్కారాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎవరి రూపంలో ఒక రూపాన్ని బొమ్మలుగా తయారు చేసి వాటికి గోపురం కట్టి ఆ గోపురంలో ఈ బొమ్మలన్నీ పెడుతూ వచ్చారు. ఆ కుటుంబంలో అబ్రహాం జన్మించాడు. అర్థం చేసుకోండి. మేము హిందువులు అనుకుంటారు కదా, మీరు అర్థం చేసుకోండి బాగా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు బయటికి రావాలి అబ్రహామా, నువ్వు బయటికి రావాలి. ఎందుకు అబ్రహాం బయటికి రావాలి? వారందరూ కూడా ఒక చీకటిలో ఉండిపోయినారు. మీ నాన్నగారు కానీ, మీ బంధువులు కానీ, లేక మీకు ఉన్నటువంటి మీ పితరులందరూ కూడా ఒక చీకటిలో మునిగిపోయినారు. అబ్రహాం ఈ చీకటిలోంచి వాళ్ళని తొలగించాలి అంటే, వారు నిజమైన దేవుడు తెలుసుకోవాలంటే నీవు నాకు సాధనముగా కావాలి, నీ ద్వారా నేను లోకం మొత్తానికి తెలియపడాలి అనే గొప్ప ఉద్దేశంతో దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఈనాడు పిలువబట్టి నీవు నేను ఇక్కడ ఉన్నాను. పిలువనటువంటి వాళ్ళు ఎన్న దగ్గర ఉన్నారు. పిలుపు లేనటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలోకి రాలేరు. ఇక్కడ మనం గమనిస్తే ఒక్కరు చాలు, ప్రభు పిలిస్తే ఒక్కరు చాలు. ఆ ఒక్కరి యొక్క నమ్మకత్వాన్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్టే, ప్రభువా నన్ను కూడా పిలిచేవు కాబట్టి నేను ఈనాడు ఎక్కడున్నాను? నీ సన్నిధిలో ఉన్నాను. ఎక్కడున్నాను చెప్పండి. మనం ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. అనేకులు లేదు ఈ ధన్యత. అందుకనే ఆ పిలుపు, ప్రభు యొక్క పిలుపు కలిగిన ప్రభువా నన్ను పిలిచినావు కాబట్టి నీకు వందనాలయ్యా. మా నాన్నగారు విగ్రహారాధికుడే, మా అమ్మ విగ్రహారాధికులే, మా బంధువులంతా విగ్రహాలు, మా స్నేహితులంతా విగ్రహాలు అయినప్పటికీ ప్రభువా నీవు నన్ను పిలిచినావు కాబట్టి నేను నీకు కృతజ్ఞుడయ్యండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ప్రభువును మనం స్తుతించాలి. ఇది మొదటి విషయాన్ని గుర్తించుకోండి. నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు పిలిస్తేనే నీవు ఇక్కడ ఉన్నావు, లేకపోతే మానవులు పిలిచినటువంటి వారు ఎవరు ఇక్కడ ఉండరు. ప్రభు యొక్క పిలుపు వచ్చింది. సరే, ఇప్పుడు పిలుపులో కూడా ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది. చాలామంది అంటారు, నన్ను కూడా పిలిచాడు దేవుడు, నన్ను కూడా పిలిచాడు. నేను పిలిచాడు రైటే, ఎక్కడి నుంచి పిలిచాడో చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి అంటున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి వ్యక్తి రక్షించబడాలి అన్నప్పుడు, ప్రతి వ్యక్తి దేవుని ద్వారా ఆశ్రయించబడాలన్నప్పుడు, మొట్టమొదటి అబ్రహాం జీవితంలో జరిగినటువంటి 3 సిలువలు అంటారు ఇక్కడ, 3 బలిపీఠాలు అంటారు ఇక్కడ. బలిపీఠం అన్నా సిలువ. కొత్త నిబంధనలో సిలువ అంటారు, పాత నిబంధన కాలంలో బలిపీఠం అంటారు. అందుకనే 3 బలిపీఠాలు, అక్కడ 3 సిలువలు. ప్రియమైన సోదరుడా, నీవు నేను ప్రభు యొక్క ఆశీర్వాదం పొంది ప్రభు యొక్క శక్తి మన ద్వారా లోకానికి తెలియచేయబడాలంటే మనలో జరగవలసినటువంటి 3 బలిపీఠాలు, మనలో జరగవలసినటువంటి 3 సిలువలు ఏమిటి అంటే, మొట్టమొదటి దేని గురించి మాట్లాడుతుందంటే, నీ దేశాన్ని విడిచిపెట్టు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి నువ్వు గుంటూరు విడిచిపెట్టంటే ఎంత బాధ ఉంటుంది మనకు. చూసారు కదా, నీవు నన్ను పుట్టినటువంటి స్థలము విడిచిపెట్టమంటే నీకు ఎంత బాధగా ఉంటుంది కదా మనకు. దేశాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈ దేశం ఉంటే లాభం లేదు అబ్రహామును. నువ్వు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు. ఒకనొక రోజు ఈ దేశం నీ పాదాల దగ్గర రాబోతున్నది. ఈ దేశం నీ పాదాల మీద దగ్గర రాబోతున్నది. కానీ ఇది మొట్టమొదటిగా ఏం విడిచిపెట్టాలా? ఈ దేశాన్ని విడిచిపెట్టు. ఇది ఆత్మీయనట్టు అర్థం ఏంటంటే లోకాన్ని విడిచిపెట్టాలా. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబాలన్నీ కూడా విడిచిపెట్టాలా. శరీరాశగా ఈ శరీర కోరికల కొరకై అనేక విధాలుగా మనం పోరాడుతూ వస్తున్నాం. మన శరీరాన్ని తృప్తిపరచుకునే దాని కొరకై అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంటున్నాం. మన కన్నులను చూసి కన్నులను మనం అనుభవించే దాని కొరకై
నేత్రాశ కొరకు ఎన్నో పనులు చేస్తూ వస్తున్నాం. పైకి జీవనంబాలు చెప్పుకుంటూ ఉంటాం, మన యొక్క గొప్పతనాలు చెప్పుకుంటాం, గర్విస్తాం, అతిశయిస్తాం, అహంకరిస్తాం. ప్రియమైన సోదరులారా, లోకాన్ని విడిచిపెట్టడానికి మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి తయారైతే తప్పక దేవుడిచ్చే శ్రేష్టమైన 7 ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. 1 కాదు, 2 కాదు, 7 ఆశీర్వాదాలు అబ్రహాముకే కాదు, నీకు నాకు కూడా, మనకందరూ కూడా ఆ 7 ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వాలని కోరినాడు. కాబట్టి అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఏమని ఆరాధన చేయాలి ఈ రోజున? ప్రభువా, నన్ను పిలిచినావు, పిలవడమే కాదు, ఏం చేశాను నేను? లోకములో నుంచి నేను ప్రత్యేకించబడ్డాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట మనం గమనిస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయం, అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఏమంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ ఒక మాటను మాట్లాడుతూ ఈ మాట ఉపయోగించినారు. 15వ అధ్యాయము 19 వచ్చిన ఒక సహోదరుడు చదవండి. 19. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను. ఎక్కడి నుంచి? మనల్ని ఎక్కడి నుంచి ఏర్పడుకున్నాడమ్మా? లోకములో నుండి. లోకములో నుండి. ఇంకా నిన్ను ఏర్పాటు చేసుకుంటారు కూడా. ఇంకా నేను లోకానికే దాసులైతే నువ్వు పరలోకం ఎలా వెళ్ళగలవు? దేవుని ఎలా చూడగలవు? ఆ మహిమను ఆ దూతలను ఎలా చూడగలము? చూసారా ప్రియులారా, చాలా అద్భుతము. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ప్రభు ఒక మాట అంటున్నాడు, దేశాన్ని విడిచిపెట్టమంటే లోకాన్ని విడిచిపెట్టాలా. లోకాన్ని విడిచిపెట్టమంటే మన ఇల్లు వాకిలి అన్నిటి, అదిగా దాని అర్థము. లోకములో ఉన్నటువంటి శరీరాశలు, లోకంలో ఉన్నటువంటి నేత్రాశలు, లోకంలో ఉన్నటువంటి గర్వాన్ని, నిజమైన డబ్బాన్ని వదిలిపెట్టేసేయాలి. ఆ వదిలిపెట్టే వాళ్ళ నోటి నుంచి ఈరోజు ఏం ఆరాధన వస్తుంది? అది ఆరాధన అంటే, అదే సత్యం అంటే. మన ఆరాధన ఏంటి? అంకులు ఏదైతే చెప్పాడో ఆ వాక్యం అంతా కూడా చదువుకుంటూ పోతాను ఆరాధన. అది కాదు, నీ అనుభవం చెప్పు. నన్ను పిలిచేవు ప్రభువా, నన్ను లోకాన్ని జయించడానికి నాకు శక్తినిస్తున్నావు, నా శరీరాల కోరికలను నేను జయించుకోవడానికి శక్తినిస్తున్నా, నా నేత్రాశలను జయించుకోవడానికి శక్తినిస్తున్నావు, నా యొక్క గర్వాన్ని జయించుకోవడానికి శక్తినిస్తున్నావు. అందుకొరకే నీకు వందనాలు అయ్యా. జయించువారు నాతో కూడా పరదైస్లో ఉంటారు. అంటే నాకేమిచ్చావు? నేను జయించాను కాబట్టి నాకేమిస్తున్నావు? ఇప్పుడు పరదైస్ ఇస్తున్నావు, పరలోకం ఇస్తుంటున్నావు. అక్కడేముంటుంది? అద్భుతమైనటువంటి కట్టడాలు, మణులు, మాణిక్యాలు, బంగారము, ఎంత వజ్ర వైడూర్యాలతో కట్టబడినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క కట్టడాల్లో అక్కడ నివసించబోతూ ఉంటున్నా. అది కనబడుతున్నది కాబట్టి అబ్రహాము ఏం చేస్తున్నాడు? దేశాన్ని విడిచిపెట్టాలి. భార్య కనబడుతుంది, భర్త కనబడదు. అంటే ఒకరికి ఏం కనబడుతుంది? అది కనబడుతుంది. ఇంకొకరికి ఏం కనబడుతుంది? లోకం కనబడుతుంది. లోకం కనబడే వారికి ఏమో అది కనబడదు, అది కనబడే వారికి ఇది కనబడదు. అందుకనే మన ఆరాధనలో ఉన్న రెండో భాగం ఏంటంటే, ప్రభువా నన్ను పిలవడమే కాదు, ప్రత్యేకపరుస్తున్నా. ఆ రెండో ప్రత్యేకత చూద్దాం. 2వ అధికారము 2వ అధ్యాయంలో, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి అంటున్నాడు ఒక మాట. ఎక్కడ నుండి పిలుస్తున్నాడు మళ్ళా? చూడండి ఎంత అన్యాయం అండి మన దేవుడు. బంధువులందరూ విడిచిపెట్టుకోమంటున్నాడా? అవును. ఇందాక సోషల్ మీడియాలో చూసినప్పుడు నిన్న ఒక యవనస్తురాలు మరి విజయవాడలో ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ నీళ్ళ దగ్గర పోయి చూసుకుంటే నా భర్త బతుకున్నాడంటే నీళ్ళలో కొట్టుకొని పోయాడంట. భర్త లేడాడ. ఈవిడ ముందు పదా, నేను అందరం వెనకొస్తానన్నాడు. ఈ అమ్మాయి తప్పించుకొని బయటకు వచ్చేస్తే ఆయన రాలేదు. ఇంకా రాలేదని చెప్పేసి కొంచెం పోయాడు. చూస్తే అక్కడేమైపోయినాడు? శవమైపోయినాడు. ఎవరు మన వాళ్ళు కాదు, ఏ బంధువులు మన వాళ్ళు కాదు. ప్రియమైన సోదరులారా, సమస్తము నా యొక్క గుప్పిట్లో ఉన్నాయి, దేవులో ఉన్నారు సమస్తము కూడా. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, బంధువులను ఎందుకు విడిచిపెట్టుకోమన్నాడు?
చాలామంది మీరు ఆత్మీయంగా ఎదగలేని కారణం ఏంటంటే బంధువులు మాత్రం విడిచిపెట్టరు. చచ్చినా పోతాం, పుట్టినా పోతాం, పెళ్ళైనా పోతాం, ఏం చేసినా పోతాం, మేము మాత్రం విడిచిపెట్టేదే లేదు. అందుకని ఏడంతల ఆశీర్వాదంలో నీకు భాగం దొరకటం. 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఈ 7 ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావంటే ఇక్కడ 2వ బలిపీఠాన్ని వేసుకోలేకపోతున్నావు. అందుకని అబ్రహాం అక్కడికి వెళ్ళేసి బలిపీఠం కడుతున్నాడంటే నేను నా నిజ జీవితంలో ఒక బలిపీఠాన్ని వేసుకున్నాను, నా నిజ జీవితంలో బలిపీఠం వేసుకున్నాను. చూసారా పిల్లరా? అందుకని బంధువులను, ప్రభువుని ఎరగినటువంటి బంధువుల్లోంచి బయటికి రావాలి. ఎంతమంది ఆరాధన చేయగలం? మన ఆరాధన ఇది ఉన్నదా? ప్రభా నీ కొరకైనా బంధువులు కూడా విడిచిపెట్టానయ్యా, నీ కొరకైనా బంధువులు కూడా నేను విడిచిపెట్టేశాను. నేను నాగపూర్ పోయిన తర్వాత నా బంధువులు ఎవరో నాకు తెలియదు. మా యొక్క సంతతిలో నేను ఒక్కడే మిగిలాను భూమి మీద. మిగతా వారందరూ మేము 11లో నేను ఒక్కడే మిగిలాను. 10 మంది పోయినారు. కానీ వాళ్ళు పుట్టినోళ్ళు ఎవరో నాకు తెలియదు. అర్థమైందా? ఎందుకంటే నేను నా బంధువులందరూ మీరే. ప్రభు చెప్పలేదా? మీ అమ్మా నాన్న నీ కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఏమన్నాడు ప్రభు? మీరే నాకు అమ్మా నాన్న, వాడు కాదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడు నాకమ్మ, నాకు తండ్రి, నా బిడ్డలవాడు. కాబట్టి పిల్లరా, బంధువులు ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఆత్మీయమైనటువంటి బంధువులు మనకిస్తాడు దేవుడు. లోకాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటావో పరలోకాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకనే ప్రభువా నన్ను పిలిచావు, నన్ను ప్రత్యేకించుకున్నావు, నాకు పరలోకం అనే వాగ్దానం ఇచ్చావు. రెండవదిగా ఆత్మీయమైన అనేకమైన బంధువులు ఇచ్చావు. అదే సంఘము, అదే మన కొరకై ప్రార్థన చేసేవారు, అదే మన కొరకై సహాయపడేవారు, ఆ సంఘమే మనను ఓదార్చేవారు, ఆ సంఘమే మనతో ఉండేటటువంటి వారు. ఎవరు కూడా మిగతా శరీర సంబంధమైన వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఎవరు కూడా ఉండరు. మూడో దానికి వస్తాము. ఏమన్నాడని ఆయన మనం గమనించినట్లయితే నీ ఇంట నుండి అన్నాడు. ఇది ఇంకా కష్టమైన విషయం కదా, ఇది ఇంకా కష్టమైన. ఇంటిలో ఎవరు ఉంటారు చెప్పండి? ఇంటిలో ఎవరు ఉంటారు? అమ్మ, నాన్న, కుమారుడు, కుమార్తె. ఇదే కదా ముఖ్యంగా, ఇదే కదా. మరి వీళ్ళలోంచి కూడా బయట పొమ్మంటున్నాడు ఏమిటి దేవుడు? ఇంత అన్యాయమేమయ్యా యేసయ్యా, నువ్వు చేసే పని మాకు. యెహోవా దేవా ఇంత పని చేస్తున్నావా? ఎందుకన్నాడు కృష్ణ? అబ్రహాం యొక్క తండ్రి ఇంట నుండి ఏమున్నాయి చెప్పండి? విగ్రహాలు ఉన్నాయి, ఇతర దేవతలన్నీ కూడా ఉన్నాయి. జంటలకు ఏం చేస్తారు? తండ్రి కొడుకుని ఏమన్నా ఒక అంటాడు, రే నేను ప్రార్థన అవుతున్నాను వస్తావా లేదా అంటాడు. కొడుకు అనగలరా తండ్రిని? కొడుకు వచ్చేసి డాడీ మేము ప్రార్థన అవుతున్నా వస్తున్నా లేదంటే ఒక్క చంప వేసుకోకూడదు పో నువ్వు అంటాడంటే. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటంటే తండ్రి కుమారుడిని తన కంట్రోల్లో తీసుకోగలడు, కానీ కుమారుడు తన తండ్రిని కంట్రోల్ తీసుకోవడం కష్టము. ఆ ఉద్దేశంతో నీవు కానీ మీ తండ్రి మాట కానీ వింటూ ఉండి ఇక్కడే ఉంటే నీవు కూడా ఒకనొక రోజున విగ్రహారాధికుడు అయిపోతావు. అందుకనే తండ్రిని కూడా విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు తల్లినైనా తండ్రినైనా ఎవరైనా విడిచిపెట్టాల్సిందే. కానీ నువ్వు పోగొట్టుకోవసమా? ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు మనకుంటారు. మనం ప్రేమించే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు. చూసారా, భగత్ సింగ్ గారు చాలా గొప్పవాడు, చాలా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు. నేను ఒక చిన్న పురుగు లాంటి వాడు, ఒక గ్రామంలో పుట్టినటువంటి వాడు. నేను ఎంతగా ప్రేమించాడంటే నేను మర్చిపోలేను ఆయన ప్రేమ. అందుకనే నా తండ్రి కంటే కూడా ఆయన ఎక్కువగా నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే ఆయన ప్రేమను అలాగ నేను చూస్తూ వచ్చాను. ఆత్మైన తల్లిదండ్రులు మనకెంతో దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యత. అందుకని ఈ రోజున ప్రభువా నాకు ఆత్మైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చినావు, ఆత్మైనటువంటి కుటుంబం ఇచ్చావు, లోకంలో నుంచి ప్రత్యేకించుకుంటూ వచ్చావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలయ్యని ప్రభువుని మనం స్తుతించి ఆరాధించాలి. చూడండి, మొదటిగా ప్రభు పిలిచాడు, రెండవదిగా ఆయన ప్రత్యేకపరిచినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేకపరిచినాడు? 3 విషయాల నుంచి ప్రత్యేకపరిచినాడు. మొదటిదేంటి?
చెప్పలా దేశం విడిచిపెట్టు. రెండవది ఏంటి? బంధువులను విడిచిపెట్టు. మూడవది ఏంటి? చూసారా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మూటిని కానీ ఇక్కడ నేను చెప్పాను, మూడు బలిపీఠాలు. మూడు ఏంటి చెప్పండి? 3 బలిపీఠాలు. నువ్వు 3 బలిపీఠాలు వేసుకుంటే నేను నీకు 3 సింహాసనాలు ఇస్తున్నాను అంటున్నాడు. మనం ఏం చేయాలంట? బలిపీఠం వేయాలా? ఆయన ఏమిస్తానంటాడు మనకు? సింహాసనం. రండి ఆ మాట కూడా చూసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను నాశనం చేయి, నీ నామమును గొప్ప చేయుదును, నీ ఆశీర్వాదంగా ఉండు, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించను, నేను దూషించే వారిని శపించను, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించిన అబ్రహాముతో అనగా. ఏమండి, ఎవరైనా ఊహించగలరా? ఎవరైనా అసలు ఇలాంటిది ఊహించగలరా? ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు, కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, షెరూబులతో ఉన్నటువంటి ఆ దేవుడు, మహిమ తేజస్సులతో అలంకరించబడినటువంటి ఆ దేవుడు భూలోకానికి వచ్చి ఒక సామాన్యమైనటువంటి మానవుడి దగ్గరికి వచ్చి ఈ రీతిగా చెప్పవలసిన అవసరం ఆయనకు ఉందంటే ఆయన హృదయంలో ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఆ హృదయంలో ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. నిన్న మమ్మల్ని చూడడానికి కొరకై ఒక సహోదరి వచ్చారు. అక్కడికి వస్తే పాపం వాళ్ళు సరిగా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు తెలియదు, ఎక్కడున్నామో ముందున్నామో కూడా తెలియదు వాళ్ళు. మా ఇంటి ఆయన పెద్ద ఆయన వచ్చేసి, అమ్మ ఇక్కడ రండి, మీరు ఎక్కడికి వచ్చారమ్మా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చారా? ఇదిగమ్మా ఈ దారిని పోండి, ఆ వెనక్కి పోండి, అక్కడ గేట్ వేసుకోండి, ఆ పైకి పోండి. ఆయన వచ్చి వాళ్ళని చూపిస్తే ఆవిడ పైకి వచ్చేవాడు తెలుసా? ఈ వాళ్ళని ఎంత మంచోడు అంటే, ఎంత ప్రేమ గలవాడు అంటే. చూసారా పిల్ల? ఒక చిన్న ఉదాహరణ ఎందుకు చెప్తానంటే మీకు, ఆ తండ్రి యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు సరైన సమయంలోకి వచ్చి ఆరాధన చేయలేకపోతున్నావు. ఆ ఆరాధనలో ఉన్న గొప్పతనము, ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం నువ్వు తెలుసుకోలేకపోయినావు కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయలేకపోతున్నావు. అందుకని ఇప్పుడు అబ్రహాము 3 విషయాలు దేవుడు చెప్పాడు. నీవు 3 విషయాలు చేస్తే నేను ఎన్ని విషయాలు చేస్తానన్నాడు? నేను ఎన్ని చేస్తానన్నాడయ్యా? 7 విషయాలు చేస్తానని. అబద్ధం ఆడతాడు అనుకున్నాడు ఆ దేవుడు? రండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదం పొందును, నిన్ను ఆశీర్వదించదును, నేను దూషించిన వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. నా ప్రణాళిక ఏంటంటే ఈ భూలోకములో ఉన్నటువంటి యొక్క ఎన్ని పట్టణాలు, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడాలా. ఈనాడైనా తలుచున్నావా? ప్రభువా, నా ద్వారా ఇంతమంది ఆశీర్వదించబడాలా, నా ద్వారా ఇంతమంది ఆశీర్వదించబడాలని నీ ప్రణాళిక ప్రభు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు? అసలు మనం ఏం చేస్తాము? ఆదివారం రావడము, కూర్చోవడం, ఇంట్లో బాగుందనుకోవడం, వెళ్ళడం. ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ప్రభు, నా ద్వారా ఇంత మీరు ప్రణాళిక కలిగి ఉన్నావే, నా ద్వారా ఇంతమందిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నావా ప్రభువా? ఎంత ధన్యుడిని, ఎంత ధన్యురాలను అయ్యా నేను, ఎంత ధన్యుడిని, ఎంత ధన్యురాలను. చూసారా ప్రియులారా? అందుకనే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పయో చూడండి, మన అనుభవం ఎంతదో చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. నీ ద్వారా భూలోకం మొత్తం నేను ఆశీర్వదించబోతున్నాను. ఈనాడు మనందరం ఆయన సంతతి. ఈ యొక్క మరి ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్న వారందరూ కూడా అబ్రహాం సంతతే. కొందరేమో శరీర సంబంధమైనటువంటి ఇష్మాయిల్ సంతతి అయితే, కొంతమంది ఏమో ఆత్మ సంబంధమైనటువంటి సాగు సంతతి. అందరం కూడా అబ్రహాం యొక్క సంతతే. కానీ అబ్రహాం యొక్క దేవుణ్ణి కొందరేమో నమ్మలేకపోయినారు, కొందరేమో నమ్ముతున్నారు. అందుకనే ప్రియమైన సోదరుడా, ప్రభు చెప్తే మాట, చక్కని మాట అన్నాడు, నీ ద్వారా నేను ఆశీర్వదించబడతాను అని చెప్పిన మాట ప్రకారం నేడు జరిగింది కాబట్టి నీవు మందిరంలో ఉన్నావు.
నేడు నీవు ఎవరి కుమారుడివి అంటే అబ్రహాం సంతతికి చెందినటువంటి వ్యక్తివి నువ్వు. నేడు ఎవరి కుమార్తెవి నువ్వు అంటే షారాకు సంబంధించినటువంటి యొక్క కుమార్తెవి నువ్వు. మా నాన్న సుబ్బయ్య గారు కదా, మా నాన్న ఎల్లయ్య గారు కదా, మా నాన్నగారు పుల్లయ్య గారు కాదు. ఆ పుల్లయ్య ఎల్లయ్య చనిపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడికి. వాళ్ళు కూడా సంతతి వారే. దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఈ వాగ్దానం చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం. అందుకనే ప్రభువా, అనేకులైనటువంటి ధన్యత, రక్షించబడినటువంటి ప్రభు బిడ్డలు, మీరు పిలువబడినటువంటి ప్రభు బిడ్డలు, ప్రత్యేకించుకున్నటువంటి పిలువబడినటువంటి యొక్క బిడలు, వాగ్దానం పొందుతున్నటువంటి ఆ యొక్క బిడల్లోకి నన్ను చేర్చేవా? నిన్ను ఆరాధించడానికి నేనెంతటి వాడనయ్యా? నా శక్తి ఎంత, నా భక్తి ఎంత, నా తెలివితేటలు ఎంతయ్యా? ప్రియులారా, ఒక్కసారి అర్థం చేసుకుంటే నిజంగా ఆరాధన రాదా నా నుంచి. అందుకనే మనం పాడుతూ వచ్చాం కదా, చక్కని పాడుతూ వచ్చాం. సమస్త జనులారా వీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా ఎంతమంది అమ్మా? ఎంతమంది అన్నాడా? 8 మందిని అన్నాడా? సమస్త జనులారా. సమస్త జనులారా అంటే అబ్రహాము సంతతే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నీ కృపను బట్టి మమ్మలను పిలిచేవయ్యా, ప్రత్యేకపరిచినావు. ఎక్కడ నుండి? నా దేశాల నుంచి. ఎక్కడ నుండి? నా బంధువుల్లోను. ఎక్కడ నుండి? నా ఇంటి నుండి. సాక్షాత్ 3 విషయాలు దైవజన భక్త్ సింగ్ గారి యొక్క విషయంలో జరిగింది. ఆయన పంజాబ్ ప్రాంతానంతా కూడా విడిచిపెట్టేసేసాడు, హైదరాబాద్కి వచ్చాడు. అమ్మా నాన్నని విడిచిపెట్టేసినాడు, హైదరాబాద్కి వచ్చాడు. ఆయన డబుల్ ఇంజనీర్ 1930వ సంవత్సరంలో. ఇప్పుడున్న వాళ్ళు ఏదో మేము ఇంజనీర్లు అనుకుంటారు. 1930వ సంవత్సరంలో ఆయన డబుల్ ఇంజనీర్ ఇంగ్లాండ్లో, కెనడాలో. అవన్నీ విడిచిపెట్టేసినాడు. వాళ్ళ నాన్నగారు గొప్ప కోటీశ్వరుడు. ఎన్నో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఉన్నాయి పంజాబ్లో. అవన్నీ నాకు అవసరం లేదనుకున్నాడు. ఈనాడు నీ నామమును గొప్ప చేయదు అంటే నా నోటి నుంచి ఆయన మాట ఎందుకు వచ్చింది చెప్పండి? ఆయన మాట ఎందుకు వచ్చింది? ఆయన ఇక్కడ లేడుగా, ప్రభు దగ్గర ఉన్నాడు. కానీ నా నోట ఉన్నది వచ్చింది. నా నోట కాదు, ఈ రోజున వేలాది మంది ప్రజల నోట రావడానికి కారణం ఏంటంటే మనం చదువుకున్నటువంటి వాక్యము, నీ నామమును గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. అది నమ్మాడు, దాని కొరకే త్యాగం చేశాడు, బయటకు వచ్చాడు. ఈనాడు ప్రపంచం అంతా కూడా పొగడించబడుతున్నాడు. దేవుని వలె ఆయన పేరు చెప్పుకోనోడు లేరు. ఆయనకి ఇష్టమడదు పాపం. ఆయన ఉన్నప్పుడు భక్త్ సింగ్ గారు అని అన్నామంటే ఒప్పుకోడు. కానీ చూడండి, దేవుడు చేసిన గొప్ప కార్యం. నీ నామమును గొప్ప చేసినప్పుడు చేసినా లేదా? కాబట్టి ప్రియమైన సోదరులారా, మనము చేసినటువంటి యొక్క త్యాగాన్ని బట్టి ప్రభు మనకు ఘనత ఇస్తాడు. నేను నాగపూర్లో చాలా సేవ చేశాను, తర్వాత ఇక్కడ గుంటూరులో కొంత సేవ చేశాను, అనేక సంఘాల్లో సేవ చేశాను. కానీ నాకు అనేక స్థలాల నుంచి వచ్చే ఫోన్లు, అన్న మీరు మా మధ్యలో చేసిన పరిచర్యను మేము మర్చిపోరు, మా మధ్యలో చెప్పినటువంటి వాక్యాలు మాకు ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాయి అన్న. అంటే ఏమిటి దాని అర్థము? మన గొప్పతనం ఏమి లేదు, ప్రభు యొక్క వాగ్దానం నెరవేరుతుంది. నీవు నా కొరకే చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి నీ నామాన్ని నేను ఎక్కడ చూసినా కూడా అలాగనే ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూర్చున్న వారు ఆలోచించారు. ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా నామం కూడా నలుగురు తెలియాలయ్యా. నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా ద్వారా కూడా కొంతమంది ఆశీర్వదించబడాలయ్యా. నన్ను ఏర్పాటు